టీజర్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది? లెనిన్ టీజరు నేను కూడా ఇందాకే చూశాను కొంత సమయం క్రితము. లెనిన్ టీజర్ అఖిల్ని మనం ఇప్పటి వరకు అంటే ఇప్పటివరకు మనం చూసిన స్టైల్ వచ్చేసి ఒక లవర్ బాయ్గా కానీ అలా చూసాము. ఈ అంటే ఇలా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అసలు. నేను ఇలాంటి ఒక సినిమాలో అఖిల్ నటిస్తాడు ఫ్యూచర్లో అని కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సినిమా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ నేను అనుకోవడం ఏంటి అంటే అఖిల్ కొంచెం యాక్టింగ్ స్కిల్స్, అంటే మనిషి మ్యాన్లీగా ఉంటాడు అంతా బాగుంటుంది, కానీ యాక్టింగ్ స్కిల్స్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే అఖిల్కి మంచి హిట్స్ పడతాయి. అండ్ స్క్రిప్ట్ పైన ఫోకస్ ఒకటి, యాక్టింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం అనేది ఒకటి. అండ్ మోర్ ఓవర్ ఈ గ్లింప్స్ చూశాక నాకు ఈసారి అంటే అఖిల్కి ఫస్ట్ హిట్ పడచ్చేమో అని అనిపిస్తుందండి. సో మరి ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మన నాగార్జున గారు. సో కొడుకుని ఎవరు ప్రొడ్యూస్ చెయ్యట్లేదని చెప్పేసి ఆయన్నే ప్రొడ్యూసర్గా ఉన్నారంట. అలాగని అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే లైక్ ఇంకా ఏ పెద్ద హిట్ పడలేదు కాబట్టి అఖిల్కి రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఒకవేళ పెద్ద హిట్ పడితే చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ వస్తాయి అనేసి ప్రొడ్యూసర్స్ చిన్న అంటే తక్కువ రెమ్యునరేషన్ ఉండే వాళ్ళకి ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ వస్తారు యాక్చువల్గా. అలా అనుకోవడానికి ఏం లేదు. తను సొంతంగా ప్రొడ్యూస్ చేద్దాం అనుకొని ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు. ఓకే, అలాంటి ఛాన్స్ అయితే ఐ డోంట్ థింక్ సో. అలా ఉంటుంది. లవర్ బాయ్ గా కనిపించే అఖిల్ గారు ఈసారి ఊర మాస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. మరి ఈ రోల్ ఆయనకు సెట్ అవుతుంది? ఈ రోల్ అంటే మనము ఇప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ని చూసాము. అప్పటి వరకు మనము ఎవడు కానీ ఇలాంటి మూవీస్ అన్నీ చూసుకుంటే రామ్ చరణ్ అప్పటి వరకు అలాంటి ఒక గెటప్ వేయలేదు. అంత యాక్షన్ చేస్తాడని కూడా ఎవరు ఊహించలేదు. రామ్ చరణ్ యాక్టింగ్ స్కిల్స్ వచ్చేసి మనము రంగస్థలం సినిమాకి ముందు, సినిమా తర్వాత అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఏదో RRR అది ఇది అనడం కంటే మనము రంగస్థలం తర్వాతే యాక్టింగ్ స్కిల్స్ అనేవి పూర్తిగా మారిపోయాయి రామ్ చరణ్కు. నాకు అనిపించడం ఒకవేళ మంచి స్క్రిప్ట్ ఉండి మంచి యాక్షన్ చేయగలిగితే గనక అఖిల్కి ఇది రామ్ చరణ్కి రంగస్థలం ఎలాంటి హిట్ అయితే అయిందో అఖిల్కి కూడా అలాగే అవుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో మరి ఏజెంట్కి కూడా ఇదే హైప్ ఇచ్చారు. ఫస్ట్ టీజర్ ట్రైలర్ వచ్చినప్పుడు చాలా బాగా హైప్ వచ్చింది ఏజెంట్కి. సో ఆయన పర్సనాలిటీ కానివ్వండి, ఆ లుక్స్ కానివ్వండి చాలా మందికి నచ్చాయి. కానీ సినిమా వచ్చిన తర్వాత అంతగా ఆడలేదు. సో అదే అండి, మామూలుగా ఒక మనిషి యొక్క క్యారెక్టర్కి అవుట్లుక్కి ఉన్నట్టుగా తేడా ఉంటుందన్నమాట. టీజరు గ్లిమ్స్ బాగున్నంత మాత్రాన సినిమాకి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా చెప్తున్నది ఏంటి అంటే మేం కాదు హీరోలు, సినిమాకి కథ హీరో, సెకండ్ హీరో అంటే కథనం ఉంటుంది. ఓకే, స్క్రీన్ ప్లే నడిచే విధానము, తర్వాత స్టోరీ ఎలా ఉంది, ఈ రెండు. తర్వాత థర్డ్ హీరో నాకు తెలిసినంత వరకు మ్యూజిక్. ఓకే, ఆ రెండింటిని మనకి మనసుకు హత్తుకునేలాగా తీసుకెళ్ళాలి అంటే సంగీతం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ఆ తర్వాత మనకి యాక్టర్స్ యొక్క స్కిల్స్ ఇవన్నీ కూడా. కాబట్టి అవన్నీ కలగలుపుకొని ఒక మంచి సినిమా వస్తుంది. కాబట్టి మనము ఇప్పుడు టైటిల్ గ్లిమ్స్ బాగుంది కాబట్టి మనము హిట్ అని చెప్పలేము, అలాగని ఫ్లాప్ అని కూడా చెప్పలేము. ఒక మంచి కథతో వస్తే గ్లిమ్స్కి తగినట్లుగా సినిమాలో కూడా కంటెంట్ ఉంటే మాత్రమే సినిమా హిట్ అవుతుంది. బట్ ఈసారి ఒక డిఫరెంట్ ప్రయోగాత్మకంగా వెళ్ళటం అనేది మాత్రం అప్రిషియేట్ చేయదగ్గ విషయం. చాలా వెయిటింగ్, ఎందుకంటే మాస్ లుక్ ఇంతవరకు ఎవరు చూడలేదు. ఫస్ట్ టైం చూడాలని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. సో మరి మన అఖిల్ గారికి లాస్ట్ మూవీ ఏజెంట్ అంతగా రాలేదు, చాలా ఎక్కువ హైప్ ఉండే. మరి ఈ మూవీతో అన్న హిట్ కొడతారంటారు? ఏమండి, హిట్టా ఫట్టా పక్కన పెడితే వాళ్ళు కష్టపడి చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎంతో మంది టెక్నీషియన్స్ కష్టపడి చేస్తారు. మనం ఒక 10 నిమిషాలు చెప్పేస్తాం. అంటే ఒక 2-3 గంటల సినిమా చూసేసి ఒక 10 నిమిషాల్లో 2 నిమిషాల్లో మన అభిప్రాయం చెప్పేస్తాము. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎంతో కష్టపడి చేస్తారు కాబట్టి ప్రతిదీ సక్సెస్ అనుకుంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయగలుగుతున్నారు. మరి ఈ లుక్లో అఖిల్ గారు ఎలా కనిపించారు? చాలా బాగున్నారు. ఇంకా మంచి బిగ్ హిట్ కొట్టాలని కోరుకుంటున్నా సినిమా. సో మరి ఈ మూవీ ప్రొడ్యూసర్స్ లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మన నాగార్జున గారు. సో కొడుక్కి ఎవరు మూవీ ప్రొడ్యూస్ చేస్తలేరని చెప్పి ఆయన్ని ప్రొడ్యూసర్ గా మారారంటారా? అలా అని మనం ఎందుకు అనుకోవాలండి. సినిమా హీరోలు చాలా మంది రాజకీయాల్లోకి వస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు, ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు, కథ రచయిత అన్నీ చేస్తున్నారు. ఆ టైప్ ఆఫ్ లో వచ్చి ఉండొచ్చు కదా. అది ఆయన మరి అఖిలేని గారిది లెనిన్ టీజర్ వచ్చింది, ఇలా అనిపించింది? గతంలో అఖిలేని సినిమాలు చూశాను. కాకపోతే అతనికి అక్కినేని నాగార్జున గారి వారసుడు అనే గుర్తింపు ఉంది, కానీ కాకపోతే సక్సెస్ అనేది లేదు గతంలో. ఈ సినిమాతో ఏదో కొత్త లుక్లో కనపడుతున్నాడు. ఈ సినిమా హిట్ అయిద్దని మేము అనుకుంటున్నాం.
సో మరి ఇప్పటి వరకు లవర్ బాయ్ గా కనిపించిన అఖిల్ గారు ఒకేసారి మాస్ లో కనిపిస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు లవర్ బాయ్గా చేశాడు కాబట్టి జనాలు హిట్ ఇవ్వలేదుగా. ఇప్పుడు అక్కినేని నాగార్జున గారి కొడుకునే తెలుసు, కానీ అతను సొంతగా ఒక హిట్ కూడా కొట్టలేదు ఇంతవరకు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, లేకపోతే అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ, ఇప్పుడు అతను పైన వాళ్ళ ఫాదరు వీళ్ళంతా ఒక స్థాయిలో ఉన్న వీళ్ళ స్టామినా ఏందనేది పబ్లిక్లో నిరూపించుకున్నారు. అలాగే ఇతను నాగార్జున కొడుకు అనేది తెలుసు, కానీ ఇంతవరకు ఇతను స్టామినా ఇంకా అంటే ఒక హిట్ కూడా పడలేదు కదా ఇంతవరకు. ఈ సినిమాతో అయినా అతను హిట్ కొడతాడని అనుకుంటున్నాం అంతే. సో మరి ఈ మూవీ ప్రొడ్యూసర్స్ లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మన నాగార్జున గారు. సో మరి అఖిల్ గారికి ప్రొడ్యూసర్స్ ఎవరు రాక ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు అని అనుకోవచ్చా? అది కూడా వాస్తవమే ఉండొచ్చు. ఎందుకంటే ఎవరైనా ప్రొడ్యూసరు డబ్బులు పెట్టేటప్పుడు ఒక హీరో మన పెడితే ఎవరైనా కానీ 10 కోట్లు పెడితే ఒక 20 కోట్లు రావాలని ఆశించమైనా పెడతారు ప్రొడ్యూసర్ అనేవాడు ఎవడు నష్టపోవడానికి చూడడు. ఇతనికి ఆల్రెడీ సక్సెస్ లేదు గతంలో. ఇతను ఏమన్నా గతంలో ఏమైనా హిట్లు ఉంటే ప్రొడ్యూసర్ ఎవరైనా ముందుకు రావచ్చు. ఏం హిట్లు లేవు కాబట్టి ఇంకా నాగార్జున గారే ఇప్పుడు ప్రొడ్యూసర్గా వాళ్ళ అబ్బాయిని విడుదల చేస్తున్నారు. ఈ టీజర్ అయితే బాగానే ఉంది, హిట్ అయ్యిద్దని అనుకుంటున్నాను. సో మరి లాస్ట్ మూవీ ఏజెంట్ కూడా ఇంతే హైప్ ఇచ్చారు. సో టీజర్ ట్రైలర్ తో మంచి ఊపు అందుకుంది. సో చాలా ఎక్స్పెక్టేషన్ పెంచేశారు మూవీ మీద. సో దాని తర్వాత మూవీ డిజాస్టర్ అయింది. మరి ఈ మూవీ కూడా అలానే ఉండదా లేకపోతే హిట్ అవుతుంది? ఇప్పుడు ప్రజెంట్ వదిలిన టీజర్ ఇంకా ట్రైలర్ కూడా వదలలేదు. టీజర్ అయితే బాగానే ఉంది. గతంలో ఇప్పుడు ఏదైనా కానీ మన టీజర్ ట్రైలర్లు చూసి మనం చెప్పకూడదు. సినిమా అనేది సినిమా హాల్కి వెళ్ళి 2:30 గంట 3 గంటల సినిమా చూసి అప్పుడు పబ్లిక్ బయటకు వచ్చి చెప్పాలి సినిమా ఎలా ఉన్నా అనేది. మనం ఒక్క నిమిషం టీజర్ చూసి మనం వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమా గురించి మనం కామెంట్ చేయకూడదు. ఏదైనా కానీ సినిమా హాల్కి వెళ్ళి ప్రతి ఒక్కరూ చూసి మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి అంతే.